తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త చర్చకు తెరతీశాయి. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే వారిలో ఒకరికి ఉద్వాసన తప్పదన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఆయనతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమైన శాఖలకు మంత్రులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి లాంటి చోట్ల ఒక ఎమ్మెల్యేకు సైతం మంత్రి పదవి లేనప్పుడు ఖమ్మానికి మాత్రం 3 ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి ఒకరినైనా కదిలించాల్సిన అనివార్యత ఉందని, అప్పుడే ఇతరులకు అవకాశం వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కొన్ని సామాజిక వర్గాలకు అసలు పదవులే లేవని వాపోయే వాళ్లు ఉన్నారు. ప్రస్తుతానికి రేవంత్ కేబినెట్ లో 6 ఖాళీలు మాత్రమే ఉండగా ఆశావహులు మాత్రం 60 మంది ఉన్నారు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండా సురేఖతో పాటు మరో 2 తొలగిస్తారని కొంతకాలంగా వినిపిస్తున్న మాట. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే భట్టి విక్రమార్కను తొలగించే పరిస్థితి లేదు. ఆయన తన శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. వివాదరహితుడన్న పేరు కూడా ఉంది. అందుకే పొంగులేటి, తుమ్మలలో ఒకరిని దించేయాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితే వస్తే తుమ్మల నెత్తినే కత్తి వేలాడే ప్రమాదం ఉంది. ఎందుకంటే పొంగులేటి ఇప్పుడు సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడయ్యారు. పార్టీకి ఫినాన్స్ చేసినట్లు కూడా చెప్తున్నారు. మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు ఎక్కువ కాలం టీడీపీలో ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే కాంగ్రెస్ లో చేరిన తుమ్మలకు ఉమ్మడి ఖమ్మంలో మంచి పేరుంది. అయినప్పటికీ పార్టీ వారిని కలుపుకుపోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, సొంత పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. తుమ్మల తన కుమారుడికి ఎదుగుదల కోసం ఇతరులను అణిచివేస్తున్నారని కూడా చెప్తున్నారు. అది పెద్ద వార్త అవుతుందని విశ్లేషిస్తున్నారు.